విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ నేత దూళ్లిపాళ్ల రమేష్ బాబు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రతి నూతన సంవత్సరం నాడు పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నట్లు గుర్తు చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే మంచి ప్రభుత్వం అనిపించుకుందని గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతిపక్షాల అనవసరపు రాద్ధాంతం పట్టించుకోవాల్సిన పని లేదంటున్న గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. సర్కార్ గత 6 నెలల కింద ఏర్పడి సంక్షేమ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అలాగే ముఖ్యంగా ఏదైతే రోడ్డు గుంతల ప్రోగ్రాం ఏదైతే ఉందో గుంతలు లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా కూడా సర్కార్ ముందుకు పోతుంది. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుంత అనేది కనబడకుండా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఉన్నారు. ఆయన్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం కూడా గుంతలమయంగా కూడా ఉంది. అలాగే 6 నెలలు ఏర్పడిన కూటమి సర్కార్లోనే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు దిశగా కూడా దూసుకెళ్ళిపోతాయి. ఇందులో భాగంగా ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అనేక రోడ్లు వేయడం కూడా ఈ నెలన్నరలోనే జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి ప్రజలకు? అంటే పాలకుడు సమర్థుడైనప్పుడు, ప్రతి ఒక్క విషయం మీద అవగాహన ఉన్నప్పుడు, ఉన్న సమస్యని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, గతంలో అనేకమైన ఉదాహరణలు కూడా ఈ రాష్ట్రాలకు కానీ పార్టీలకు కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే దాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ అని చెప్పి ఆయన దాన్ని చక్కగా సరిదిద్ది అందరి ముందు నిరూపించుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంత అస్తవ్యస్తం ఎప్పుడూ లేని విధంగా ఇవాళ రాష్ట్ర అస్తవ్యస్తం అయితే దాన్ని కూడా గాడిలో పెట్టాడు. గతంలో 18 గంటలు పనిచేస్తారు, 10 గంటలు ప్రతిపక్షాలు కూడా అనేవాళ్ళు. ఇవాళ అదేవిధంగా పనిచేస్తూ వయసు పెరిగినా అదే గంటలు పనిచేస్తూ అందరితో పని చేయిస్తూ అందరికీ కూడా వివరాలు తెలియజెప్తూ రాబో విజన్ కూడా తెలియజేస్తూ నిన్న గేమ్ చేంజర్ అని చెప్పి ఒక పథకం ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పాటు చేస్తున్నామని చెప్తే ఆయన 33,000 ఎకరాలు ₹1 ప్రభుత్వం చెల్లించకుండా సాధించిన మనిషి ఏదైనా సాధించగలడో. ఆయన దురదృష్టం వల్ల 2019లో ప్రజలు ఆయన్ని బయట కూర్చోబెట్టమే ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం. అందువలన ఆ సమర్థుడి యొక్క నాయకత్వంలో ఏదైనా సాధ్యం, ఏదైనా చేయగలుగుతాం. ఆ ధైర్యం మాకందరికి ఉంది. ప్రజలకి మంచి నిన్న చెప్పారు, ప్రజలే నాకు హైకమాండ్. మేము కూడా అదే ఫీల్ అవుతున్నాం. మా పార్టీకి ప్రజలే హైకమాండ్, నాయకులు కాదు. నాయకులు ఇవాళ ఉంటారు, పోతారు, కానీ కేడర్ కానీ పబ్లిక్ కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వాళ్ళు చేసిన మంచి పనులకి సమర్థిస్తూ ముందుకు వస్తున్నారు. సార్, అలాగే రోడ్డు గుంతల ప్రోగ్రాం అనేది ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత సహజంగా అధికారులకు మాత్రమే గైడ్లైన్స్ ఇస్తారు. కానీ ఈసారి నాయకులు కూడా ఖచ్చితంగా దీని మీద బాధ్యులుగా వహించాల్సిందే అని చెప్పి కూడా చెప్పారు. దీన్ని నాయకత్వ లక్షణంలో ఏ విధంగా చూస్తారు? నాయకులే కాదండి, ప్రజలు కూడా బాధ్యత అని చెప్పాడు ఆయన. మీ ఇంట్లో గుంట ఉంటే మాకు తెలియజెప్పండి, అది పూడ్చకపోతే మీరు మమ్మల్ని అనండి. మీరు అది చెప్పకుండా పూడ్చలేదంటే దానికి అది ఎవరు తప్పు? ప్రజలదే తప్పు. అంటే ప్రజల్ని బాధ్యతలు చేశారు నాయకులు. నేను శాసనసభ్యుడిగా నా ఏరియాలో ఎక్కడ గుంటుంటే నేను బాధ్యత తీసుకోవాలి. అది నాకు బ్యాడ్ రిమార్క్. అందువల్ల వీలైన చోట అన్నీ కూడా మేము కూడా అలర్ట్గా ఉంటున్నాం. ఎక్కడ గుంట కనపడి ఇమీడియట్గా ఫోటో తీసి కన్సర్న్ అధికారికి పంపిస్తున్నాం, వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో అది నేను చెప్పాను కదా, ఆయన నాయకుడిగా ఇన్ని సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ చేయనన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారంటే ఒకసారి ఓడిపోవచ్చు, కానీ అన్ని ఎక్కువ సంవత్సరాలు చేశారంటే ఆయన సమర్థతే ముఖ్యమైన కారణం. ఆయనకి ఏ ఆస్తి లేదు వెనకాల, ఆయనకి సినీ గ్లామర్ లేదు, లేదా ఇంకొక రకమైన గ్లామర్ లేదు. ఆయనకల్లా పనిమంతుడు, పని చేస్తాడు, పని రాక్షసుడు అనే బిరుదు ద్వారానే ప్రజలు ఆయన నమ్ముకున్నారు, ప్రజలు ఆయన ఫాలో అవుతున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో నిరుద్యోగం, పారిశ్రామికవేత్తలు తరలిపోవటం అనేది కూడా చూసాం. వచ్చిన ఈ గత 5-6 నెలల కాలంలోనే జాబ్ మేళాలు కూడా నిర్వహిస్తున్నారు, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇవన్నీ ఆయన మేనిఫెస్టోలో చెప్పి పెట్టారు, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. దానిలో భాగమే నిన్న మేము జాబ్ మేళా పెడితే మా నియోజకవర్గంలో 5,000 మందికి పై వచ్చారు, 2,600 మందికి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఆ విధంగా ఇవాళ నిన్నటితో అయిపోలేదు. రేపు నందిగామలో జరుగుద్ది, ఇంకోసారి జగ్గైపేటలో జరుగుద్ది. అన్ని చోట్ల కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా, ఇది ఒక్క విజయవాడలో జరగట్లా, అన్ని జిల్లాల్లో రాష్ట్రం నలుమూలలా జరుగుతాం. అందువలన ఆయన అనుకున్నది సాధించి తీరుతారు.
ఆయన 2020ని ఏ విధంగా సాధ్యం చేసి చూపించారో 2047 కూడా అదే విధంగా సాధ్యమయ్యేదానికి పునాదులు వేస్తారు. సార్ అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ 24 గంటల సమయంలోనే డబ్బులు కూడా పడుతున్న సందర్భాలు కూడా కొంతమంది వారే స్వయంగా చెప్తున్న సందర్భాలు కూడా అయినా సరే దీన్ని ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుంది. దీన్ని ఏ విధంగా చూడండి? ప్రతిపక్షం రాద్ధాంతం ఎప్పుడు చేస్తాను ఉంటుంది. అది వాళ్ళ పార్టీగా వాళ్ళకున్న అర్హత. అది అబద్ధం చెబుతున్నారా నిజం చెబుతున్నారా ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం ఎప్పుడు అబ్బో చంద్రబాబు బాగా చేశారు అనర్హత వాళ్ళు చెబుతున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకోరు. ప్రజలు వాళ్ళ అబద్ధాలు నమ్మి వాళ్ళ ట్రాప్లో పడకుండా ప్రజలు గత 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఏ విధంగా కష్టాలు తగ్గి కొంతైనా మెరుగైన పరిస్థితి ఏ విధంగా అవన్నీ గుర్తు చేసుకోవాల్సి ప్రజలే న్యాయ నిర్ణేతలు. జగన్మోహన్ రెడ్డి న్యాయ నిర్ణేత కాదు, లేకపోతే చంద్రబాబు గారికి న్యాయ నిర్ణేత కాదు. ప్రజలు ఎన్నుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఎన్నుకుంటే అతను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టారు. వచ్చే కాలంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్ని చంద్రబాబుని అర్థం చేసుకోమని కోరుతాం. ఆయన శ్రమించేది మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం. అందువలన ఆయన అర్థం చేసుకుని ఉన్న కష్టాలు కూడా తెలుసుకుని దాని ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు ఆలోచించాలని నేను కోరుతాను. సంక్షేమం అభివృద్ధి దిశగానే తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేవారు కూడా ఉండకూడదన్న లక్ష్యంతో సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూడా పనిచేస్తుందన్నారు. అయితే ప్రతిపక్షాలు చేసే రాద్ధాంతాలని తాము పట్టించుకోబోయేదే లేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తూనే ఉంటామని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతోటి జర్నలిస్ట్ మహేష్, విజయవాడ.